మా గ్రామ సభలకు ఉన్న సమస్యల భాగంగా ఈరోజు పుట్టపర్తి కలెక్టరేట్కి మా గ్రామ సభ్యులు అందరూ కూడా వచ్చి మా యొక్క సమస్యలను కూడా కలెక్టర్ గారికి విన్నవించుకోవాలని చెప్పేసి అందరూ హాజరయ్యండి. ఈ సమయంలో పోలీసు వారు వచ్చేసి మీరు అంతమంది వెళ్ళాల్సిన అవసరం వెళ్ళకూడదు, ఒక 5 మంది వెళ్ళని చెప్పి బలవంతంగా గేట్లు వేశారు. లోపలికి వెళ్ళాం, మా కలెక్టర్ గారికి మా సమస్యలు విన్నవించుకున్నాం, సార్కి రికమెండ్ చేసి బయటకు వచ్చిన తర్వాత జిల్లా వ్యాప్తంగా సమస్యలను కూడా డిస్కస్ చేసుకొని మళ్ళీ ఒకసారి డిఎస్ఎల్ గారికి కలెక్టర్ గారు తెలియజేయాలని చెప్పారు. ఈ విషయం గురించి మేము చర్చించుకున్నాం. అందులో పోలీస్ అధికారులు అందరూ వచ్చి గేట్ దగ్గర మీరు ఎవరు ఉండొద్దండి, ఇక్కడ డిస్కస్ అని చెప్పారు. సో ఇక్కడ మేము పబ్లిక్ సర్వెంట్స్ మేము కూడా మా యొక్క సమస్యల కోసం వచ్చాం. ఎన్నో రోజులు మా యొక్క మ్యాప్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మా యొక్క రికార్డ్స్ కానీ తీసుకొచ్చి దాదాపు తెల్లారు 3 గంటల వరకు వచ్చి పనులు చేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగం మమ్మల్ని రావద్దని మీరు ఎట్లా చెప్తారండి? సో మేము అని చెప్పడం జరిగింది. వాళ్ళని ఈ ప్రాంగణం మీరు ఉండదండి, ఏదైతే ఎదురుగా కాంపౌండ్ వాళ్ళు ఉందో అక్కడికి వెళ్ళి ఆ ప్రాంగణం కూర్చొని మీ యొక్క సమస్యను కూడా డిస్కస్ చేసుకొని చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగా మేము అక్కడి నుంచి ఆ ప్రాంగణం ఖాళీ చేసి ఎదురున్న కాంపౌండ్ వాళ్ళు ఫ్రీ స్పేస్లో మా యొక్క డిమాండ్స్ అన్ని కూడా మేము మాట్లాడుకుంటాం, ఎలా ముందుకు వెళ్ళాలి, తర్వాత ఏ విధంగా చేసి మేము డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో ఏం జరిగిందో తెలియదు. ఈ రేపు వెంటనే సడన్గా వచ్చేసి అయితే పుట్టపర్తి రూరల్ ఎస్ఐ గారు ఉన్నారు, ఆ ఎస్ఐ గారు వచ్చేసి సో బయట మా సభ్యులందరూ కూడా మిమ్మల్ని అందరినీ లోపల దెంగేస్తని ఒక అసభ్య పదాలతో వాడుతూ బూతులు సంబోధిస్తూ ఇలా మాట్లాడారు. అదే ప్రాసెస్ నేను అక్కడ ఉంటే సో నేరుగా నా దగ్గరికి వచ్చేసి నీ వల్ల జరుగుతుంది, నిన్ను ఫస్ట్ అరెస్ట్ చేయాలని చెప్పేసి నా చొక్కా పట్టుకొని సో లాకెళ్ళి జీప్ దగ్గర లాక్కెళ్తున్నారు, ఆలోచన చేసి బలవంతంగా లాక్కెళ్తున్నారు. సో అందరూ కూడా అడ్డు వచ్చిన అందరూ కూడా సో దుర్భాషలాడుతూ సో దురుసుగా ప్రవర్తిస్తే లాక్కెళ్తారు. ఈ సమయంలో అంటే మా లేడీస్ అందరూ కూడా మా యొక్క మహిళా సభ్యులు అందరూ కూడా వచ్చి అందరూ చుట్టుముట్టారండి. మేము ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తాం అడగడం జరుగుతుంటే జరిగిందండి. మేము కూడా మీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులమే, మేము పబ్లిక్ సర్వెంట్, మీరు పబ్లిక్ సర్వెంట్. మా యొక్క సమస్యలు వినియోగించుకోవడం వచ్చాము. మేము ఎక్కడ ధర్నాలు చేయట్లేదు, అదేవిధంగా డౌన్ ఎక్కడ స్లోగన్ చెప్పట్లేదు, ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక చర్యలు ఎక్కడ చేయట్లేదు. కేవలం మా యొక్క ఆవేదనని, మా యొక్క అసంతృప్తి వ్యక్తపరచడానికి రిప్రజెంట్ చేయడానికి వచ్చాము. ఈరోజు మీరు మీకు ఒక పదవి ఉంది చెప్పేసి మీరు అన్నీ తెలుసు కూడా మీరు పోలీస్ శాఖ ఎవరైతే పుట్టపర్తి రూరల్ ఎస్ఐ ఉన్నారో ఈ పుట్టపర్తి రూరల్ ఎస్ఐ గారు ఆల్రెడీ ప్రొబేషన్ ఉన్నారు. ఈ సారు ఇప్పుడు ఏదైతే చేశారో సో మీరు నేర్చుకోవాల్సింది చేస్తారు. దయచేసి మేము కూడా మీతో పాటు ఉద్యోగస్తున్నాం కదా, కనీసం గౌరవం లేకుండా మీరు ప్రవర్తించిన ఏదైతే తీరుందో అది ముమ్మాటికి సో తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇటువంటిది మా సర్వేల మీద మీరు ప్రవర్తించినది మేము చాలా ఖండిస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మా సమస్యలు మేము విన్నవించుకున్నాం, అయినా కూడా మీరు వినకుండా మమ్మల్ని లాక్కెళ్ళడం, జీప్ ఎక్కిస్తామని చెప్పి మీరు దుర్భాషతో రండిరా లాక్కెళ్తామంటే అంటే మీరు ఏమనుకుంటారంటే మీకు ఒక కాకి చొక్కా అని చెప్పేసి మీరు ఇష్ట ప్రకారం మీరు ప్రవర్తిస్తుంటే మేము కూడా యాజ్ బీయింగ్గా ఎంప్లాయీస్ ఉన్నాము. ఎంప్లాయీ మా జాబ్ అయితే మేము కూడా పబ్లిక్ సర్వెంట్స్, మేము కూడా పబ్లిక్ అవుతాము, మేము కూడా సిటిజన్లోకి వస్తామండి. ఒక సిటిజన్తో మీరు ఎలా ప్రవర్తించడం కూడా తెలియకపోతే ఎలా అండి? మీకు పవర్ ఉందని చెప్పేసి ఇలా ప్రవర్తన కట్టు కాదు. మీరు కూడా మీ సమస్యలు మా సమస్యలు అందరూ కూడా ఉంటాయి. మీరు గ్రౌండ్లో వచ్చేస్తే మేము గ్రౌండ్లో వచ్చేస్తే మీరు ఒక మార్నింగ్ ఏదైతే ఉదయం చెప్పారో ఉదయం చెప్పిన విధంగా మేము ముందుకు వెళ్ళి అక్కడ వెళ్ళాం, పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటాం. ఈ లోపల ఏం జరిగింది తెలియదు. మీకు ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో, మీకు ఎవరు చర్యలు తీసుకొని చెప్పారంటే మీకు ఎవరు ప్రాబ్లం పెట్టారు, మీకు వచ్చే ఇన్స్ట్రక్షన్ మేరకు మీరు వచ్చేసి మా అందరి మీదుగా ఒక దురుసుగా ప్రవర్తించారు. ఎలా ప్రవర్తించారంటే మేమందరూ కూడా రౌడీ సీటర్లాగా మీరు బిహేవ్ చేశారు. మేము ఎక్కడ దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు, కేవలం మా యొక్క ఆవేదన వ్యక్తపరచడానికి వస్తే ఇలా ప్రవర్తించడం అనేది చాలా ముమ్మాడికి తప్పని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.